చాలా మటుకేందంటే మైగ్రేన్ వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ గాని, వామిటింగ్స్ గాని అవుతుంటాయి. సో, కాబట్టి కొంతమందేందంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు ఈ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ వల్ల గూడా కొంచెం మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావచ్చు. అట్లా కొంచెం మందేందంటే గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల తలనొప్పి అనుకుంటారు. సో, చాలా మంది తలనొప్పి వల్ల వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఇంకా కొంతమందికి అంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలలో 10 సంవత్సరాల లోపు వాళ్ళకు సైక్లికల్ వామిటింగ్స్ అంటాం. అది కూడా ఒక రకమైనటువంటి తలనొప్పికి సంబంధించినటువంటి ప్రాబ్లం. వాళ్ళకు ఎవ్రీ మంత్ లేకపోతే ఏదో ఒక టైంలో అంటే సైక్లికల్ గా ఈసారి వచ్చిందనుకోండి నెక్స్ట్ మంత్ కూడా అదే టైంలో వామిటింగ్స్ అనేవి వస్తుంటాయి. సైక్లికల్ వామిటింగ్ అది కూడా ఒక రకమైనటువంటి మైగ్రేన్ కు సంబంధించింది. వాళ్ళని ఐడెంటిఫై ఇప్పుడు చాలా మంది వామిటింగ్స్ రాగానే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, గొట్టం వేయించుకుంటారు, లోపల చెక్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదనుకోండి అప్పుడు బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం మైగ్రేన్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత దాంతో పాటుగా కొన్ని రకమైన ఫిట్స్ కూడా కొన్ని ఏరియాల ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు కూడా కొంచెం డిస్కంఫర్ట్ గా, అనీజీగా, తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్ కు అట్లా కొన్ని బిహేవియరల్ తర్వాత కొన్ని గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెజెంట్ అవుతుంటారు. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి సో అది కూడా బ్రెయిన్ కి సంబంధించి లింక్ ఉంటుంది. బట్ వచ్చే సిమ్టమ్స్ ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.